తెలివితేటలు, సృజనాత్మకత ఈనాటి ప్రపంచానికి పెట్టుబడి. అబ్దుల్ కలాం గారి మాటల్లో విందాం. నేర్చుకోవడం సృజనాత్మకతనిస్తుంది. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆలోచన అభివృద్ధినిస్తుంది. ఆలోచన మీ జీవితాలను పరిపుష్టం చేస్తుంది. ఈనాడు సరికొత్త ఆలోచనలతో మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చిన్నప్పటి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం. చదువుతున్న ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడం నుంచే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు ఒక కొత్త మీరుగా రూపాంతరం చెందాలి. మన మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు అబ్దుల్ కలాం గారు చదువుకున్న స్కూల్ గోడలపైన రాసి ఉన్న ఒక సందేశాన్ని చూద్దాం. ఈ అందమైన రెక్కలొచ్చిన వయస్సును వృధాగా పోనివ్వవద్దు. ఆ తర్వాత నిలువెత్తు బంగారంతో కూడా మళ్ళీ దాన్ని కొనలేము. నా ఈ వీడియోలన్నీ యువతను, చదువుకుంటున్న పిల్లలను ఉద్దేశించి చేసినవి. ఇవి మీకు ఉపయోగపడకున్నా మీ పిల్లలకు ఉపయోగపడతాయి, మీ తమ్ముళ్ళు చెల్లెళ్లకు ఉపయోగపడతాయి. అమోఘమైన తెలివితేటలున్న వాళ్ళు మీరంతా. ఇక్కడ ఎవ్వరూ తెలివి తక్కువ వాళ్ళు, మందమతులు, బుద్ధిహీనులు, మొద్దులు ఉండరు. తమ మెదడును సక్రమంగా ఉపయోగించుకోక అనవసరమైన హాని కలిగించే నిరుపయోగమైన పనులు చేసేవాళ్ళు, సమయాన్ని వృధా చేసేవాళ్లే తెలివి తక్కువ వాళ్ళుగా మారుతారు. అందుకే మీ మెదడును పొదులు పెట్టండి. అనవసరమైన తెచ్చి పెట్టుకున్న అసమర్థతతో జీవించకండి. 90% కృషి, 10% ప్రేరణ అన్నారు. ఆ 10% ప్రేరణ కలిగించుకుని 90% కష్టపడితే మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాయ కష్టం చేసే శ్రమజీవులుగా కాక బుద్ధిజీవులుగా ఎదగండి. మీకు ఎన్నో టాలెంట్లు ఉన్నాయి. గొప్పగా పాటలు పాడగలరు, గొప్పగా డాన్స్ చేయగలరు, ఆటలు ఆడగలరు, మెకానిక్ పనులు, ఎలక్ట్రిక్ పనులు ఎన్నో చేయగలరు, మైళ్ళ కొద్దీ నడవగలరు, పరిగెత్తగలరు. ఇవన్నీ ఈ వయస్సులోనే చెయ్యగలరు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం నేర్చుకోవాలి. మీ టాలెంట్లు, మీ చదువు, మీ సృజనాత్మకత, మీ ప్రతిభ, మీరు సంపాదించే అనేక నైపుణ్యాలు, మీ కృషి మిమ్మల్ని మీరు కల్లో కూడా ఊహించనంత ఎత్తుకు తీసుకెళ్తాయి. గుడ్ లక్.